హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఒక న్యూస్ విన్నానండి. జనవరి టైంలో ఊటీకి వెళ్తే చాలా బాగుంటుంది, చల్లని ప్రదేశంలో అది సీజన్ అని విన్నాను. సో అందుకని నేనేం చేస్తున్నానంటే హైదరాబాద్ నుంచి ఊటీకి అయితే ప్లాన్ చేసుకున్నా. సో ప్లాన్ చేసుకున్న దాన్ని ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి ట్రైన్ అది బుక్ చేసుకొని అక్కడి నుంచి బస్సులో వెళ్తున్నా. సో నీలగిరి ఫారెస్ట్ చాలా బాగుంటుందని విన్నానండి. సో అందుకే నేనైతే ఊటీకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయేసి హైదరాబాద్ నుంచి మైసూర్ వరకు ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా. ఇంకా అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి టూర్ అనేది ఎలా ఉంటుందో చూడాలండి. మీరు కూడా నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, అందుకే స్టార్ట్ అయిపోయాను. మీరు ఈ వీడియో చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు నా ట్రైన్ అయితే మైసూర్కి వెళ్తా ఉంది. చూడండి అసలు ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో, అసలు కర్వ్స్తో ఎంత బాగుందో చూసారా ఆ వ్యూ. ట్రైన్ అలా వెళ్తున్నప్పుడు ఇలా బయటకెళ్ళి ఇలా చూస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం, బట్ మంచిది కాదు అంటారు. ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే నా ట్రైన్ మైసూర్ స్టేషన్లో అయితే ఆగింది. మొత్తానికి మైసూర్కి అయితే వచ్చేసానండి. ఇప్పుడు టైం ఎంతో తెలుసా, చూడండి మధ్యాహ్నం. సో ఎగ్జిట్ గేట్ ఎత్తుక్కుంటున్నా. ట్రైన్ అయితే దిగిన, ఎగ్జిట్ ఎక్కడుందా అని అడిగితే వాళ్ళు చెప్పారు అక్కడ ఎంత చిన్నగా ఉందో చూడండి, అది ఎగ్జిట్ గేట్ అట. సరే అని చెప్పి దగ్గరలో ఇదే ఉందేమో, మరి ఇదే చూపించారు నాకైతే ఎగ్జిట్ గేటు. వెళ్ళిన లోపలికి వెళ్తుంటే ఇదిగోండి ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది కదా, మిషన్లో టికెట్ తీసే సిస్టమ్ ఒకటి కనిపించింది. సో బాగానే అనిపిస్తుందని చెప్పి ఒక వీడియో అయితే చిన్న వీడియో అయితే తీసుకున్నా. టికెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది మొత్తం స్టేషన్ అండి, మైసూర్ స్టేషను. మైసూర్ స్టేషన్లో తిరగాలి లోకల్ ట్రిప్స్ అంటే బాగుంటుందండి. హోటల్స్ కూడా కొంచెం తక్కువనే. ఇక్కడ ఆటోలు కూడా ఊబరు, ఓలా, ర్యాపిడో మనకైతే వస్తుంది. ఇక్కడ అది ఉందండి మైసూర్లో, నియర్ బై బుక్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఎక్కడ చూసారా అంబియన్స్లో ఎంత బాగా కనిపిస్తుందో. టూరిజం మొత్తం మైసూర్లో ఏమున్నాయో మొత్తం కనిపిస్తున్నాయి అక్కడ మనకి. స్టేషన్ దగ్గర పెయింటింగ్స్ అలా అంబియన్స్ చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి మైసూర్లో. ఇదండి మైసూర్ రైల్వే స్టేషను. ఇది చూసారా అంబియన్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇదైతే రైల్వే స్టేషన్ అండి, మైసూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను నేను. ఇది నా డే 1 ట్రిప్పు. ఇంకా అక్కడి నుంచి బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక బస్సు ఎక్కేసాను అనమాట. బుక్ చేసుకున్నాను అని చెప్పా కదా ముందుగా నేను. సో బుక్ చేసుకొని బస్సు వచ్చేసింది, ఎక్కేసాను. ఇప్పుడు ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇదైతే నీలగిరి ఫారెస్ట్ అండి. అబ్బా ఎంత బాగుందో తెలుసా అసలు నీలగిరి ఫారెస్ట్. అసలు సూపర్ అండి, చాలా బాగుంది. బస్సులో ఈ ప్రయాణం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ టీ తోటల మధ్యలో మనం రూట్ని చూసారా, సన్నగా ఒక రూట్ ఉంటుంది అనమాట. 1 వే 2 వే రెండు పోయేసి వచ్చేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఆ పైన కింద ఈ టీ ఆకు చెట్లు ఉంటాయి చూసారా, అవి చాలా 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 అందంగా కనిపిస్తూ అస్సలు సూపర్ అండి. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది లొకేషను. ఇక్కడ ఫోటోషూట్లు చేసుకునే వాళ్ళకి మాత్రం అబ్బా సూపరే. అసలు కపుల్స్ వస్తే మామూలుగా ఎంజాయ్ చేయరు. ఎందుకంటే ఈ జనవరి టైంలో పర్టికులర్గా ఫాగ్ వస్తుంది, అసలు చాలా బాగుంటుంది. ఆ ఫాగ్ ఈ చలికి చాలా చాలా బాగుంటుంది. అసలు చూడండి ఎంత బాగుందో గ్రీనరీ, మొత్తం టోటల్ అంతా గ్రీనరీతో ఈ టీ ఆకులతో ఎంత బాగుందో చూసారా లొకేషను. అసలు సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. జర్నీ అయితే చాలా బాగుంటుందండి. ఊటీలో దారి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెం నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే కొంచెం కర్వ్స్ కదా, అలా కర్వ్స్ తిరుగుతున్నప్పుడు ఈ ఘాట్ రోడ్ కదండి, కొంచెం ఇబ్బందిగా అనిపించింది, స్టమక్ ప్రాబ్లం. బట్ లొకేషన్ అయితే సూపర్ ఉంది. అసలు ఆ లొకేషన్ చూస్తుంటే భలే నచ్చేసిందండి నాకు ఊటీ. ఎంత బాగా నచ్చిందో అంత భలే నచ్చేసింది. ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నాయండి, అక్కడక్కడ చిన్న చిన్న దగ్గర మనకి బోటింగ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నీలగిరి చెట్లు ఉన్నాయి సరే, చాలా పెద్దవండి, చాలా అంటే చాలా హైట్ ఉంటాయి. ఒక్కొక్కటి చాలా చాలా హైట్లో ఉంటాయి. దీనికి ఏం యూజ్ చేస్తారు అదేం తెలుసా, ఆయుర్వేదానికి బాగా యూజ్ చేస్తారంట ఇక్కడ నీలగిరి చెట్లని. అవి చాలా చూడండి, అవిగోండి అన్ని నీలగిరి చెట్లు. ఇక్కడ ఫోటోషూట్లు, అసలు మూవీ షూట్లు అయితే మామూలుగా జరగవండి. అసలు ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక షూట్ జరుగుతూనే ఉంటుంది. అందుకే
పర్యాటకులందరూ ఎక్కువ ఊటీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడ జరుగుతుందో తెలియదు కానివ్వండి, కొన్ని పర్టికులర్ ప్లేసెస్ దగ్గర షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ నీలగిరి చెట్ల దగ్గర అయితే ఎక్కువ సాంగ్స్ ఎక్కువ షూట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, బోట్ హౌసెస్ ఉంటాయి కదా, ఆ బోట్ హౌస్ పెడల్ బోట్ ఇస్తారు. అక్కడక్కడ ఈ చిన్న చిన్న లేక్స్ ఉంటాయి కదా, ఆ లేక్స్ దగ్గర అంతా బోట్లు ఉన్నాయండి. సో అందరికీ తెలీదు, కొన్ని దగ్గర బోట్ హౌస్లు రాసి పెట్టి ఉంటారు. ఇదిగోండి ఇక్కడ ఒక బోట్ హౌస్ రాసింది చూడండి, ఇదిగోండి బోట్ హౌస్ అక్కడ ఒకటి ఉందంట. ఆల్రెడీ ఒక చిన్న లేక్ ఉంది కిందకి, సో అలా వెళ్ళి బోట్ హౌస్ చేసుకొని రావచ్చు. పెడల్ బోట్స్ ఉంటాయి, కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. సో ఇద్దరు పెయిర్ ఉంటుంది, ఫోర్ మెంబర్స్ కూడా ఉంటుంది అవైలబుల్లో పెడల్ బోట్స్తో. బాగుంటుంది రైడ్ అనేది, మీరు తప్పకుండా ట్రై చేయండి. బాబ్బా చూసారబ్బా ఎంత బాగుందో చూడండి. అసలు చెప్పాను కదా, పైన టీ ఆకులు, కింద టీ ఆకుల చెట్లు, మధ్యలో రోడ్డు, అసలు ఏముందో చూసారా. ఇలా దారిలో తినడానికైతే చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కాఫీలు కానివ్వండి, టీలు కానివ్వండి, అన్నీ మనకి అవైలబుల్లో. మ్యాగీలు ఈ చలికి అవే బాగుంటాయి వేడివేడిగా తినడానికి, అవన్నీ కనిపిస్తూ ఉంటాయి దారిలో. చాలా బాగుందండి, చాలా 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 బాగుంది. అబ్బబ్బబ్బబ్బా అసలు ఈ లొకేషన్స్ చూడండి, అది మధ్యలో రిసార్ట్స్. ఇవి కపుల్స్కి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా రిసార్ట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి దారిలో. మొత్తానికి నేనైతే మన బస్ స్టాప్కి వచ్చేసిందండి, ఇంకేం ఇబ్బంది లేదు. మొత్తానికి నేనైతే ఊటీ అయితే వచ్చేసాను. మొత్తం చూసారా, అప్పుడే ఫాగ్ అయిపోయింది. టైం ఎంతో తెలుసా అండి, 3 o'clock అండి, 3 4 అంతే. 3కి 4కి ఇంకా మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఫాగ్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి మొత్తం చీకటి అయిపోతుందండి. మొత్తం టోటల్గా చూడండి ఫాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 3-4కి అసలు మన కంట్రోల్లో ఉండదండి అసలు. క్లైమేట్ మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది, కమ్మేస్తుంది, మొత్తం మంచు అనేది చుట్టూ కమ్మేస్తుంది. ఇది బస్ స్టాప్. మీకు కనుక మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి హోటల్ అనేది. నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఇక్కడ నియర్ బై ఉన్నాయి కానివ్వండి, వెళ్ళి అడిగామనుకోండి చాలా కాస్ట్ చెప్తున్నారు. 2500 చెప్తున్నారు. ఫెసిలిటీస్ ఏం లేవు. హీట్ వాటర్ ఏమో మార్నింగ్ సోలార్ సిస్టమ్ అండి. ఇక్కడ మార్నింగ్ 12 వరకే, ఈవినింగ్ 12 to 12 అండి ఇక్కడ సిస్టమ్ అంతా రూమ్స్. సో అందుకే నేను హ్యాపీగా బస్ స్టాప్లో కూర్చొని ఆన్లైన్లో చూసుకున్నాను. ఆన్లైన్లో చూసుకుంటే మీకు రూమ్ హీటర్ కంపల్సరీ అండి, అది కానీ లేకపోతే ఈ చలికి చచ్చిపోతాం అంతే. అందుకే నేను రూమ్ హీటర్ ఉన్న రూమ్ని బుక్ చేసుకున్నాను. ప్లస్ హీటర్ ఉంటుంది కదా, ఆ రూమ్ తీసుకోండి. ఎందుకంటే సోలార్ సిస్టమ్ ఎక్కువ యూస్ చేస్తారు. సో అది తీసుకుంటే మార్నింగ్ 10 వరకు హాట్ వాటర్ రావు. కానీ మనం ఇంకేదైనా యూస్ చేసుకోవాలి హాట్ వాటర్తో అనుకుంటే మాత్రం ఇక్కడ చలి కొరికేస్తుంది, బాగా కొరికేస్తుంది. అందుకని తప్పకుండా మీరు హీటర్ ఉన్న రూమ్ని ప్రిఫర్ చేయండి. సో నేనైతే తులీప్స్ అని ఈ హోటల్కి వచ్చాను. నైట్ అయిపోయింది కదా, మొత్తం అసలు నేనేం తీయలేకపోయాను. ఫాగ్ వచ్చేసింది, లైటింగ్స్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. సో ఇదండి, డే అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ డేకి వచ్చేసాము. అదే హోటల్ నుంచి మార్నింగ్ లేవగానే ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు టైం ఎంతో తెలుసా, 9 అయింది. మార్నింగ్ 9 o'clockకి ఎంత ఇదిగా ఉందో చూడండి. 9కి మళ్ళీ మనకి సన్లైట్ వచ్చేస్తుంది, తొందరగానే వచ్చేస్తుంది. కొంచెం స్టార్ట్ అవుతుంది 9కి. ఇప్పుడైతే 9 నుంచి కొంచెం చూసారా, ఇదైతే ట్రెక్కింగ్. ఎవరైనా సరే ఇక్కడ క్యాంప్ ఫైరింగ్ చేస్తారు కదా, మంట వేసుకొని హ్యాపీగా ఒక ఫ్యామిలీ కూర్చొని నైట్ అంతా అలాగా క్యాంప్ ఫైరింగ్లో ఉండాలి అనుకుంటే ఇలాగా ప్రైసెస్ ఉన్నాయండి. 400 రూపీస్, ఇద్దరికైతే 400 అంట, ఒక ఫ్యామిలీకి అయితే 800 1200 అలా ఉంది. సో వాళ్ళే అరేంజ్ చేస్తారు అక్కడ మంట అనేది. ఇవి అన్నీ మనకు కావాల్సిన కట్లు అవన్నీ ఇచ్చి, ఈ వుడెన్స్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళే మనకి క్యాంపింగ్ అనేది రెడీ చేసి ఇస్తారు. సో దానికి మనం పే చేయాలి. హీటర్ కూడా కాస్ట్ అండి, సపరేట్గా తీసుకోవాలి. నాకైతే మొత్తం కలిపి ఫుడ్తో సహా 3500 పడింది. బట్ తక్కువనే అండి, ఎందుకంటే ఈ టైంలో వీకెండ్స్ అంటూ కాదు కదండి, అందుకే కొంచెం నాకు తక్కువ పడింది. మామూలుగా అయితే సీజన్ టైం మార్చి, మే, ఏప్రిల్ అయితే అసలు రూమ్స్ కూడా దొరకవంట. బట్ చూసారు కదా, ఈ హోటల్ చాలా బాగుంది. పార్కింగ్ కూడా చాలా చాలా పెద్దగా ఉందండి. అండ్ పైన ఇది హిల్లో ఉంది. సో దీని పేరు కూడా తులీప్స్ అండ్ హిల్. ఈ హోటల్ పేరు చాలా బాగుంటుంది. ఐ లవ్ తులీప్స్ అని కూడా ఇందాక నేను మీకు చూపించాను. చూసారా వ్యూ ఎంత బాగుందో, చూడండి ఎలా కనిపిస్తుందో.
హోటల్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేనైతే గార్డెన్ వ్యూ అనే చెప్పి నాకు ఆన్లైన్లో కనిపిస్తేనే నేను ఈ రూమ్ బుక్ చేశానండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఇలా సన్లైట్ వచ్చినప్పుడు గార్డెన్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. హోటల్ అయితే మొత్తానికి చాలా బాగుందండి. సీరియస్గా కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దది. అండ్ తులీప్స్ హోటల్ నేము. మీరు కనుక బుక్ చేసుకోవాలనుకుంటే నేనేం ప్రమోషన్ ఏం చేయట్లేదండి, బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుందని చెప్తున్నాను. నేను బుక్ చేసుకున్నాను, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు కూడా జస్ట్ చెప్తున్నాను. నేనేం ప్రమోషన్ చేయట్లేదు. వాళ్ళు నాకు ఎటువంటి ప్రమోషన్స్ ఏమి నాకు ఇవ్వలేదు. జస్ట్ నేను నార్మల్గా వచ్చాను, బాగుంది హోటల్ అని చెప్పాను. కాకపోతే మీకు ఇవన్నీ ఉండే హోటల్ని ప్రిఫర్ చేయండి, మంచిది అని చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ గార్డెన్ వ్యూ అయితే ఈవినింగ్ బాగుంటుంది, ఇంకా ఫాగ్ వచ్చే టైంకి అయితే ఇంకా బాగుంటుంది. మార్నింగ్ టైం అయితే బాగా ఫుల్ లైట్ ఉంది కదా, సన్లైట్, అందుకే చాలా బాగుంది. ఇవి వచ్చేసి మనకి క్యాబ్స్ అండి. వాళ్ళు మనకి పర్ హెడ్ 400 అంట, 500 అంట అని చెప్తున్నారు. అండ్ నియర్ బై లొకేషన్స్ని చూపిస్తున్నారట. సో బస్ కూడా అవైలబుల్ ఉంటుంది. హోటల్ తరపు నుంచి మీరు ప్రిఫర్ చేసుకోవాలి అనుకుంటే ఒక ప్యాకేజ్ ఇస్తారు. వాళ్ళు 2500 పర్ క్యాబ్ ఉంది. లేదు మనం షేర్లో వెళ్ళాలి, షేర్ బేస్లో అనుకుంటే షేర్ బేస్లో కూడా వాళ్ళు తీసుకెళ్తామని చెప్తున్నారు. సో మీరు ప్రిఫర్ చేసుకుంటే ఫ్యామిలీ ఉంటే హ్యాపీగా క్యాబ్లో వెళ్ళొచ్చు, షేర్ బేస్లో కూడా యూజ్ అవుతుంది. కానీ నేనైతే కొంచెం వీడియో కోసం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇండివిజువల్గా ప్యాకేజ్ కాకుండా ఇండివిజువల్గా వెళ్దాము అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కాటేజ్ చాలా బాగుంది. వెళ్ళి అడిగామండి, చాలా కాస్ట్ చెప్తున్నారు. సో ఫెసిలిటీస్ అంతగా ఏం లేవు. చూడ్డానికైతే కాటేజ్ బయట నుంచి చాలా బాగుంది కానివ్వండి, లోపల వెళ్ళి అడిగినప్పుడు ఫెసిలిటీస్ ఏం లేవు. అందుకే అంటున్నా, మీరు ఏదైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే చూసుకొని చేసుకోండి అని. నేను ఇండివిజువల్గా వెళ్తున్నాను కదా, సో అలా గార్డెన్ వ్యూ మొత్తం చూపించుకుంటూ చూడండి ఎంత బాగుందో అసలు ఊటీ. ఈ వ్యూ అద్భుతం అంతే, అసలు మాటలు రావట్లేదు. చాలా చాలా బాగుంది అసలు. చూడండి, నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇవేంటో తెలుసా, చిన్న చిన్న చెట్లు. ఇవి టీ తోటలు కాదండి, ఇవి మామూలుగా క్యారెట్స్, బీట్రూట్, బంగాళాదుంపలు. ఇక్కడ దుంపలు ఎక్కువ బాగా పండుతున్నాయి. అందుకే వాళ్ళు చిన్న చిన్న చెట్లు వేసేసి ఎప్పటికప్పుడు ఈ దుంపలను కూడా పండిస్తూ ఉన్నారు. చాలా బాగుంది. నేనైతే ఆటో బుక్ చేసుకున్నానండి, కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది అనేసి. చూసారా ఎంత బాగున్నాయో అక్కడ. ఈ ఇల్లులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా మంచిగా ఇల్లులు ఉన్నాయండి. ఎక్కువ హోటల్సే ఎక్కువ ఉన్నాయి. ఇది హిల్ ప్రాంతం కదా, హిల్ నుంచి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికైతే పోతూ ఉన్నాము. ఇండివిజువల్గా నేను మాట్లాడుకున్నానండి ఒక్కొక్కటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకుంటున్నానంటే బోట్ హౌస్కి వెళ్దాము. అది బోట్ హౌస్ చాలా బాగుంటుంది, ఫేమస్ కదా ఇక్కడ ఊటీకి అని చెప్పారు. సో ఫస్ట్ నేను బోట్ హౌస్ని ప్రిఫర్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి హ్యాపీగా ఆటోలో వెళ్తున్నానండి. ప్యాకేజ్ ఉంది. ప్యాకేజ్ నేను తీసుకుంటే మీకు ప్యాకేజ్ తీసుకుంటే 1 డేలో అన్నీ కంప్లీట్ చేయాలంటే టైం సరిపోదు కదా. అందుకని నేనేం చేశానంటే ఇండివిజువల్గా తీసుకొని 1 బై 1 నాకైతే క్యాటలాగ్ ఇచ్చారు. ఆ క్యాటలాగ్ తీసుకొని 1 బై 1 చూసుకుంటూ వెళ్దాము ప్రశాంతంగా. ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, లేకపోతే 1 or 2 చూడాల్సి వస్తుంది. ఎక్కువ చూడలేను, ఎక్కువసేపు వాళ్ళు ఉండనివ్వరు, అందరితో పాటు తీసుకెళ్ళిపోతారన్న ఉద్దేశంతో నేనైతే కొంచెం టైం ఎక్కువ తీసుకోవాలి అనేసి నేనైతే బుక్ చేసుకున్నానండి. ఇలా అయితే ప్రిఫర్ చేసుకొని ఇండివిజువల్గా మొత్తానికి బోట్ హౌస్కి వచ్చాను. చాలా ఫేమస్ అండి ఊటీ అంటే బోట్ హౌస్. ఇక్కడ ఎన్నో షూటింగ్లు జరిగాయి. తెలుగు సినిమా షూటింగ్లు అయితే మామూలుగా లేవండి. పాత సినిమాలు చాలా తీశారు ఇక్కడ. చిరంజీవి గారి సినిమాలు అయితే చాలా వచ్చాయి, పాటలు వచ్చాయి. అప్పట్లో సాంగ్స్ అంటే ఊటీకే వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఊటీని ప్రిఫర్ చేస్తారు షూటింగ్స్ అంటే, అంత ఫేమస్. బట్ ఈ బోట్ హౌస్ దగ్గర చాలా షూటింగ్లు అయితే జరిగాయండి ఒకప్పుడు. ఇప్పుడు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అంటున్నారు. బట్ మొత్తానికి బోట్ హౌస్ వచ్చేసాము. ఇట్స్ మై డ్రీమ్. అసలు నాకు ఊటీ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచో రావాలి అనుకున్నాను. బట్ ఇన్ని రోజులకి కుదిరింది. నాకు మొత్తానికి ఊటీ చూశాను, ఊటీకి వచ్చాను. ఊటీలో సో మొత్తానికి బోట్ హౌస్కి వచ్చేసాను. ఎంట్రీ అయితే 20 రూపీస్ అండి. ఇక్కడ ఆన్లైన్ ఉంది. ఆన్లైన్లో కూడా మనం స్కాన్ చేసుకుంటే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్ కూడా ఉంది, ఆన్లైన్ కూడా ఉంది. స్కాన్ చేసుకుంటే డీటెయిల్స్ వస్తాయి.
ఒక 2 మెంబర్స్కి ఎంత కాస్ట్ ఉంటుంది, 4 మెంబర్స్కి ఎంత కాస్ట్ ఉంటుందని డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ నేనైతే ఎంట్రీ టికెట్ ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఇదిగోండి ఎంట్రీ టికెట్ 20 రూపీస్ కదా. ఇది ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ మాత్రమే ఇస్తారు. ఇలా ఎంట్రీ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ దిగంగానే అదిగోండి మనకు అక్కడ బోట్ హౌస్ టికెట్స్ ఇస్తారు కదా. ఇక్కడ ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఆఫ్లైన్కి అవైలబుల్ వాళ్ళు వెళ్ళి టికెట్స్ ఇస్తారు, కానీ టైం తీసుకొని ఇస్తున్నారు. అందుకే నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. అప్పుడు పెయిర్కి వచ్చేసి 350 రూపీస్ పడింది. ఒకవేళ 4 మెంబర్స్ అయితే 450 అట. డీటెయిల్స్ ఉన్నాయి ఇదిగోండి. ఐ లవ్ యూ ఊటీ, ఇక్కడ బాగుంది కదా. మొత్తానికి నేను ఊటీ వచ్చాను అని ఐ లవ్ యూ ఊటీ ఒక ఫోటో కూడా తీసుకోలేదు, బికాజ్ నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను కదా, ఫోటో అయితే కుదరలేదు. మొత్తానికి షాపింగ్ అయితే చూపిస్తున్నా, చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగోండి షాపింగ్. ఇక్కడ అన్ని ఫిక్స్ రేట్లు ఉంటాయండి. ఆటో దగ్గర నుంచి మీకు స్వెటర్స్ కానివ్వండి, క్యాప్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. ఫుడ్ కూడా ఇక్కడ అన్ని ఫిక్స్ రేట్ ఉంటాయి. ఇక్కడ చీట్ చేశారు, మనల్ని ఇట్లా చేశారు, అట్లా చేశారు, అట్లా ఏమి ఉండదు. ప్రతిదీ ఫిక్స్ రేట్ అండి. ఇవి ఇంత అంటే అంతే, బార్గెన్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. అసలు స్వెటర్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి. నేను 300 రూపీస్ అండి ఒక క్యాప్ తీసుకున్నా, చాలా బాగుంది ఆ క్యాప్. ఇక్కడ చూడండి కొంచెం పైకి వస్తే వావ్ ఎంత బాగుంది. ఇక్కడ స్టెప్స్ ఉంది, కొంచెం వ్యూ చూడడానికి చూపిస్తున్నాను. బోట్ హౌస్ యొక్క వ్యూ చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. అబ్బా అబ్బా అబ్బా, సెల్ఫీ ప్రియులకి ఇది చాలా ఇష్టం. ఇలా మిడిల్లో నిలబడుకొని బటర్ఫ్లై లేక ఒక్కొక్కరు బాగా ఇస్తారండి పోజులు. ఈ వింగ్స్ దగ్గర అయితే ఇంకా ఇవ్వచ్చు పోజులు. అసలు సెల్ఫీలు తీసుకునే వాళ్ళకి చాలా 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 ఇష్టం అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా ప్రియులు ఉంటారు, చాలామంది సెల్ఫీలు ఇలా కనిపిస్తే చాలండి, చాలామంది సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఇదోండి బోట్ హౌస్. వాటర్ చూడండి ఎలా ఉన్నాయో, కలర్ చూసారా, అబ్బా సూపర్. అసలు అక్కడ చూడండి బోట్కి ఎంత బాగుందో. అక్కడ వెళ్తున్న బోట్ వచ్చేసి 8 మెంబర్స్ అండి. మనకి పెడల్ బోటు 2 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటుంది. ఇది వచ్చి పెడల్ బోట్ అనమాట, మనమే తొక్కుకుంటూ వెళ్ళాలి. ఇది పెడల్ బోటు. 4 మెంబర్స్కి 2 మెంబర్స్కి మాత్రమే ఇస్తారు ఈ పెడల్ బోటు. అండ్ అవి ఉన్నాయి కదా 8 మెంబర్స్కి ఫ్యామిలీతో అలా వెళ్ళి మొత్తం రౌండేస్ వస్తుందండి. లేక్ మొత్తం రౌండేస్ వస్తుంది. అది కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫ్యామిలీ ట్రిప్కి వచ్చిన వాళ్ళకి. మేము ఇట్లాగా పెడల్ బోట్ తొక్కలేము అనుకున్న వాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తారు. సో అది కూడా బాగుంటుంది. వాళ్ళు కాఫీ టీలు కూడా ఇస్తారండి. ఇక్కడైతే మనకు అవన్నీ ఏం లేవు. సో మొత్తానికి నేను బోట్ రైడ్లోకి వచ్చాను. చాలా చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ చల్లని గాలిలో వావ్ బాబ్బా వ్యూ ఉంది చూసారు. నా 2 కళ్ళు సరిపోవట్లేదండి అసలు కెమెరాలో కంటే కూడా. నేను లైవ్లో చూస్తున్నాను కదా, చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అసలు ఈ గాలికి మంచిగా పాటలు పాడుకున్నానండి. నేనైతే మంచిగా పాటలు పాడుకుని ఎంజాయ్ చేశానే చెప్పాలి. ఎంత బాగా అనిపిస్తుందంటే ఈ బోట్ రైడ్ అమేజింగ్, అసలు నేను మర్చిపోలేను. ఈ ఊటీ ట్రిప్ అంత బాగా అనిపిస్తుంది. మొత్తం అసలు ఆ వ్యూ చూస్తుంటే చూడండి ఎంత బాగుందో. ఏదో ఒక సినిమా షూటింగ్లో వచ్చినట్లుగా అనిపించిందండి నాకైతే. ఇక్కడైతే సినిమా షూటింగ్లో ఒకప్పుడు సినిమాల్లో చూడటమే, పాటలు చూడటమే కానివ్వండి, ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ లొకేషన్కి వచ్చినప్పుడు నిజంగానే నాకు మనస్ఫూర్తిగా సాంగ్స్ వస్తున్నాయి మనసులోకి. అసలు నేను పాడుకున్నాను కూడా, మంచిగా సాంగ్స్ పాడుకొని అసలు ఎంజాయ్ చేశాను. అసలు మీరు కూడా వస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఆ వ్యూకి, ఆ గాలికి, ఆ చల్లని ఆ గాలికి అసలు మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది నాకు. అబ్బబ్బబ్బబ్బా మాటల్లో చెప్పలేనండి, అంత బాగా అనిపిస్తుంది. ఈ బోట్ రైడింగ్ అయితే నాకు పిచ్చగా నచ్చిందండి. ఈ చల్లని గాలికి ఈ బోటింగ్లో నాకు బాబ్బా చెప్పలేకపోతున్నా. అసలు నా హ్యాపీనెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. బట్ బాగుంది, చాలా బాగుంది. అండ్ నాకు ఫస్ట్ టైం కదా ఊటీ రావడం, సో అందుకే నాకు అంత సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమనుకోకండి, నా హ్యాపీనెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. అందుకే చాలా బాగుంది. చూసారా వ్యూ ఎంత బాగుందో. అసలు పైన స్కై, మనకి హీలు, కింద వాటరు, ఈ నీలగిరి చెట్లు, చల్లని గాలి. ఈ చల్లని గాలికి ఎంత బాగా అనిపిస్తుందంటే
చెప్పలేకపోతున్నా, అంత బాగుంది. ఇక్కడ బోట్ హౌస్ మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి, అసలు దీన్ని మిస్ చేయకండి, అంత బాగుంది. ఈ లేక్లో ఈ బోట్ హౌస్ అయితే నాకైతే హ్యాపీగా అనిపించింది. అందరూ చూసారా 4 మెంబర్సు 3 మెంబర్సు అలా అందరూ ఈ పెడల్ బోట్తో ఒక హాఫ్ అన్ అవర్ అండి, హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు. 2 పెయిర్కి వచ్చేసి 350 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ 4 పెయిర్కి వచ్చేసి 450 రూపీస్. ఇద్దరికైతే 350 రూపాయలు తీసుకున్నారు, నలుగురికైతే 450 తీసుకుంటారు. కానీ నలుగురు తొక్కాలి కదా, సో ఇద్దరికి పర్సనల్గా బాగుంటుంది కదా, అందుకే అలా ఛార్జ్ చేశారు. బాగుంది, చాలా బాగుంది. ఈ బోట్ రైడ్ అయితే మీరైతే ట్రై చేస్తే తప్పకుండా మర్చిపోలేరు, అంత బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నిజంగా నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి ఈ బోట్ రైడ్ని. వావ్, చూసారా ఈ వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సైడ్ అంతా నీలగిరి చెట్లు, పైన స్కై ఎంత స్కై బ్లూగా ఎంత బాగుందో. దూరాన హిల్స్, ఈ వాటరు మధ్యలో మనం బోటింగ్ చేస్తూ ఉంటే అది చెప్పలేమండి, మాటల్లో చెప్పేది కాదు, అది అనుభవించాలి. ఆ చల్లని గాలి అసలు చాలా బాగా అనిపించిందిలేండి. మీరు ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతుంది, అంత బాగుంది. మీరు ఊటీకి వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి, తప్పకుండా ఊటీకి అయితే రాండి. ఎందుకనంటే అంత బాగుంది ఊటీ, చాలా 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 బాగా అనిపిస్తుంది. పర్టికులర్గా ఈ లేకేనండి ఊటీకి స్పెషల్. అసలు ఈ లేక్ లేకపోతే ఇంకా నీలగిరి చెట్ల దగ్గరే ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఈ లేకే. ఇది వచ్చేసి 8 మెంబర్స్ చెప్పాను కదా, ఒక లేక్కి రౌండ్ వేసుకొస్తుంది అనేసి, అదండి ఇది వెళ్ళేసి మొత్తం చూపించుకొస్తుంది. మనమేం పెడల్ బోట్ లెక్క దీన్ని ఏమి తొక్కాల్సిన అవసరం లేదు. డ్రైవర్ ఉంటారు, వాళ్ళే టీ కాఫీలు కూడా ఇస్తారు, కొంచెం కాస్ట్లీ. ఇది వచ్చేసి పర్ పర్సన్ పర్ ఫ్యామిలీకి 2000 అనుకుంటా అండి. 8 మెంబర్స్కి ఏమో 2000 తీసుకుంటారు. ఇది వచ్చేసి చిన్నదండి, మినీ ట్రైన్, ఇక్కడే లోపల ఉంటుంది. టాయ్ ట్రైన్ ఎవరైనా మిస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి, ఈ మినీ ట్రైన్ ఎక్కితే టాయ్ ట్రైన్ ఎక్కినంత ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ ట్రైన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందో. ఇది ఊటీలో స్పెషల్ అనమాట. చిన్న ట్రైనే కానీ బాగుంటుంది. టాయ్ ట్రైన్ ఎవరైనా మిస్ చేశారనుకోండి, ఈ ట్రైన్ తప్పకుండా ఎక్కండి. పెద్ద కాస్ట్ ఏం కాదు, 60 రూపీస్, పిల్లలకి అయితే 40 రూపీస్. పిల్లలు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ని. జస్ట్ అలా లేక్ని ఒక వ్యూ రౌండ్ వేసుకొని వస్తుంది. లేక్ ఎంత ఉందా అని మనకు చూపిస్తుంది అనమాట ఇది ఈ ట్రైను. కానీ ఎక్కితే బాగుంది, మంచిగా అనిపించింది నాకు. చూడండి ఎలాగ అనిపిస్తుందో, లేక్ మొత్తం ఒక రౌండ్ వేసినట్టే. వావ్, చూసారా ఇక్కడ గుహ కూడా కట్టారు, మన కోసమే కట్టారు. ఈ ట్రైన్ ఎక్కిన వాళ్ళ కోసం ఒక గుహ కట్టారు. వావ్, చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి, చాలా బాగుంది. ఈ స్మాల్ ట్రైన్ జర్నీ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. పిల్లలు అయితే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు మీరు ఈ ట్రైన్ని మిస్ కాకండి. మినీ ట్రైన్ ఇది, సేమ్ టాయ్ ట్రైన్ లెక్కే ఉంటుంది. చూసారా అక్కడ లేక్లో నుంచి బోటింగ్ అనేది మనకి ఎంత బాగా కనిపిస్తుందో, ఈ ట్రైన్లో నుంచి చూస్తే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగుంది కూడా. ఈ మినీ ట్రైన్ అయితే సూపర్ అండి. ఇవిగోండి, ఇవే నీలగిరి చెట్లు, చాలా పొడవు ఉంటాయి. వీటిని ఆయుర్వేదంగా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, ఎక్కువ శాతం ఆయుర్వేదంలో యూస్ చేస్తారు. చాలా బాగున్నాయండి, పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ నీలగిరి చెట్లు. ఇక్కడ షూటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఫోటో షూట్లు అయితే చాలా చాలా బాగుంటాయి. ఇదిగోండి మినీ ట్రైన్ ఎంత బాగుందో చూసారా. వావ్, వెరీ నైస్, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. మనకి లేక్ అయితే బాగా కనిపిస్తూ ఉంది, లేక్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి నేనైతే లాస్ట్ ట్రైన్ ఎక్కానండి, కొంచెం ముందుకు వెళ్తుంది. చూసారా అబ్బా, ఈ పక్క చెట్లలో మధ్యలో ట్రైన్ పోతూ ఉంటే ఆ కిక్కే వేరు అసలు, అంత బాగుంది చూడండి. వావ్, చెట్లు కూడా తాకుతున్నట్టుగా తాకడానికి ముందుకు వస్తున్నాయి. వావ్, వెరీ నైస్ అండి, వెరీ వెరీ సూపర్. వీటి మధ్య ట్రైన్ పోతూ ఉంటే సేమ్ అండి, టాయ్ ట్రైన్ని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ ట్రైన్ ఎక్కొచ్చు, అంత బాగుంది. చిన్నది మినీ ట్రైను, సేమ్ ఆ బోగీలు చూడండి ఎంత బాగున్నాయో. వావ్, చూసారా ఎన్ని బోగీలు ఉన్నాయో. మళ్ళీ కౌంట్ చేద్దాం ఉండండి, తప్పకుండా నేను కౌంట్ చేస్తా. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అక్కడి నుంచి స్టాప్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది, బ్యాక్కి వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది అనమాట. ముందుకి ఇట్లా పోయి అక్కడి నుంచి మళ్ళీ ఈ పక్క నుంచి ఇలా వెళ్తుంది. సో నేను లాస్ట్ బోగి ఎక్కాను కదా, అందుకే కొంచెం చూపిద్దాం వీడియోలో అని చెప్పి లాస్ట్ బోగిలో ఎక్కిన, బాగా కనిపించింది, అందుకే మీకు షేప్ అనేది చూపించి. అదిగోండి లాస్ట్ బోగి కదా, సో మనకి కర్వ్లో తిరిగినప్పుడు ట్రైన్ మొత్తం ఎలా ఉంటుందో
కనిపిస్తూ ఉంటుంది. అదో చూసారా, కనిపిస్తూ ఉంది, ఎంత బాగుందో. ఈ పక్కన నీలగిరి చెట్లు, ఈ పక్క అంతా లేక్, మధ్యలో ట్రైను. చాలా బాగుంది కదా వ్యూ. వావ్, సూపర్. చాలా 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 బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా ఉంది. ఇక్కడ కొంచెం పక్కకి వెళ్తే ట్రెక్కింగ్ కూడా చేయొచ్చండి. అవిగోండి అలా పైన కట్టున్నారు. హైట్కి వెళ్ళేసి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకుంటే ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. చాలా బాగుంది. అది కూడా అవైలబుల్లో ఉంది. ఇక్కడ రైడ్స్ కూడా చాలా వరకు అవైలబుల్లో ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటారు కదా రైడ్స్ చేసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక రోజంతా ఇక్కడే సరిపోతుంది, అంత బాగుంది. మళ్ళీ చూసారా, ఇందాక వెళ్ళిన గుహ మళ్ళీ రిపీట్ అయింది. ఎంత బాగా అనిపిస్తుందో చూసారా, చిన్న గుహ, చాలా బాగుంది. ఇక్కడ నుంచి రైడ్స్ అనేవి చాలా ఉంటాయండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 1 డే అంతా ఈ బోట్ హౌస్లో గడిచిపోతుంది, ఈజీగా గడిచిపోతుంది. అసలు ఒకటే రోజులో మనం మొత్తం చూడాలి అనుకుంటే కష్టం అండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 5 days ఉండేలా ప్లాన్ చేసుకొని ఊటీని మొత్తం చూడాలి అనుకుంటే ఒక 5 days 6 days ఇక్కడ ఉండిపోవాలంతే. ఈ ప్రశాంతమైన గాలికి మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అసలు తెలీదు, ఒక 1 week ఉన్న 10 days ఉన్నా కూడా నాకైతే ఉండాలనే అనిపిస్తుంది. ఇది మినీ ట్రైన్ చెప్పాను కదా, మినీ ట్రైన్ స్టేషన్ వచ్చేసింది. బోట్ హౌస్ దగ్గర ఉంటుందంట. సో ఇదిగోండి, ఇది ఎన్ని బోగీలు ఉన్నాయి, 1 2 3 4 5 6 బోగీస్ ఉన్నాయి. ఈ ట్రైన్కి కాస్ట్ చెప్పాను కదా, 40 rupees అనేసి. పిల్లలకైతే 40, పెద్దవాళ్ళకైతే 60. ఇదిగోండి, ఇది మొత్తం బోట్ హౌస్ మ్యాప్ అనమాట. ఊటీలో ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో మొత్తం ది బెస్ట్ ప్లేసెస్ అన్నీ ఇచ్చారు. మినీ ట్రైన్ ఇచ్చారు, లేక్ ఇచ్చారు, దొడ్డపేట ఇచ్చారు. ఇదిగోండి, ఇది అడల్ట్ 60, పిల్లలకి 40. ఇక్కడ నుంచి చిన్న ప్లానెట్స్ ఉన్నారు, లోపలికి వెళ్ళలేదు. ఇవి ఆర్నమెంటల్ ప్లానెట్స్ అంట, లోపలికి చూడనివ్వలేదు. సరే అని చెప్పి బయట నుంచి ఒక వీడియో తీసుకున్నా, ఒక క్లిక్ తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి రైడ్స్ అండి. ఇప్పుడైతే ఎవరు లేరు కదా, సో కొన్ని అయితే రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. టోటల్గా బోట్ హౌస్ అయితే రైడ్స్తో పిల్లలకి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, పెద్దవాళ్ళు లేక్స్లో ఎంజాయ్ చేయడానికి ఇంకా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకి మొత్తం ఫాగ్ వస్తుంది. అక్కడి నుంచి దిగేటప్పటికి బస్ స్టాప్కి వస్తే ఫాగ్ వచ్చేసింది. ఇంకెందుకులేండి అక్కడి నుంచి అని చెప్పేసి నేనైతే రూమ్కి వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయా. ఎందుకంటే మొత్తం చీకటి అయిపోతుందండి, ఈ ఫాగ్ వచ్చేసింది అంటే చీకటి అయిపోతుంది. సో డే 2 కంప్లీట్ అయిపోయింది, ఫాగ్ వచ్చేసింది. మొత్తాన్ని నేనైతే హోటల్కి రీచ్ అయిపోయాను. ఇప్పటితో 2 days